ఎక్కడికి వెళ్ళావా? నీకోసం అంతా వెళ్తున్నాను. ఈరోజు అమ్మాయి పెళ్ళిరా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది నన్ను ప్రేమించి మనం పెళ్లి చేసుకుందామని మాటలు చెప్పి నన్ను మోసం చేసి ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుంటుందన్న దాన్ని చంపి నేను కూడా చచ్చిపోతా. రేయ్, జీవితంలోను ప్రేమలోను మనం అనుకునేది ఏది జరగదురా. ఎప్పుడు అనుకునేదే జరుగుతుంది. ఏది జరిగినా ప్రేమతోనే ముందు తీసుకెళ్ళాలి. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తా అంటున్నావు, గొప్ప విషయం. మరి ప్రేమించిన అమ్మాయిని చంపుతా అంటున్నావు, నువ్వు చేసే కదా మోసం అంటే. నువ్వు ప్రేమిస్తే ఇలా మాట్లాడతావు అసలు? చెప్పు. ఏం చేయమంటావు? మైండ్ పని చేయట్లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేస్తుంది. తనకి పెళ్ళంట, ప్రాణం పోతున్నట్టుందన్న. తనకు కూడా పెళ్లి జరగట్లేదని ప్రాణం పోయిందిరా. నువ్వు చెప్పుకొని ఏడుస్తున్నావు, తను చెప్పుకోలేక ఏడవలేక రాయిలా శిల అయిపోయిందిరా. తను మెల్లో కట్టాలనుకున్నాను, ఇప్పుడు నా మీద పుడతాడే. అయినా ఇద్దరి ఇష్టం ప్రేమతో తీసుకునేదే కదా నా పెళ్ళంటే. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా చేస్తారన్న వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళి? నాది వేరే మతం అన్న. పేదోడు గొప్పోడు కులం మతం ఇవన్నీ కూడా మనిషిలో మనిషి కట్టుకున్నటువంటి మూర్ఖత్వపు గోడలురా. కానీ వీటన్నిటిని అంతం చేసే శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉంది. ఈ ప్రేమ అంటే ఈ పెద్దోళ్ళకు పగరా, పగ. ఒక అమ్మాయికి పుట్టిన క్షణం నుంచి ప్రాణం పోయే చివరి క్షణం వరకు తను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఈ కుటుంబం, తల్లిదండ్రులు, సమాజం ఇవన్నీ నిర్ణయిస్తాయి. ఒక అమ్మాయికి తనకి ఏమంటే ఇష్టం అని చెప్పే స్వేచ్ఛ కూడా ఇవ్వర్రా. నిజంగా తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ప్రేమే ఉంటే వాళ్ళు ప్రేమించిన ప్రేమను ఇవ్వాలి, కానీ ఇది మా ప్రేమ, వాళ్ళు ప్రేమించలేనిది ఇవ్వకూడదు. ఆడదానికి జీవితం మాత్రమే ఉంటుంది, కానీ అందులో ఎవరెవరో బ్రతుకుతూ ఉంటారు, తనని బాధ పెడుతూ ఉంటారు. అమ్మాయి అమ్మ వేరు వేరు కాదురా, అమ్మాయే అమ్మ. ఆ అమ్మ ప్రేమ తెలియాలంటే ఆడదాని నుంచి పుడితే కాదు, ఆడదానిలా పుడితే అప్పుడే మోసే భారం, చేసే త్యాగం తెలుస్తుంది. మన మనసుకి మైండ్కి మధ్య దూరం 12 ఇంచులు మాత్రమే. అందుకే మైండ్కి స్వార్థం ఎక్కువ,
మనసుకు నిస్వార్థం ఎక్కువ. అందుకే మగాడు మైండ్తో ప్రేమిస్తాడు, ఆడది మనసుతో ప్రేమిస్తుంది. ఆ మనసుతోనే తను నీకు ఒక లెటర్ రాసిందిరా, తీసుకో. కన్నయ్య, ఒకసారి శరీరంలో ప్రాణం పుట్టింది. ఆ ప్రాణం నుండి మరోసారి ప్రేమ చిగురించింది. నా ప్రాణం, నా ప్రేమ రెండు కూడా నీ పేరుతో కలిసి పుట్టాయి. అమ్మా నాన్నకి నేను మన ప్రేమ గురించి ఎంత చెప్పినా వాళ్ళ మనసుని నేను గెలుచుకోలేకపోయాను. వాళ్ళ పరువు, పంతం, ప్రతిష్ఠ కోసం నా ప్రేమని నిప్పుల్లో దహనం చేశారు. నా ప్రాణమైన నిన్ను నా నుండి దూరం చేసి ప్రాణం లేని నన్ను ఒక బొమ్మలాగా మార్చి ఇంకొకరితో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. మనసు చాలా చెప్పాలనుకుంటోంది, కానీ మాటలు సహకరించట్లేదు. నా కన్నీళ్లను పేర్చి అక్షరాలుగా రాస్తున్న ఉత్తరం ఇది. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు నేను కలిసి అనుకున్నాం కదా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలని. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. అదే మన ప్రేమకి సాక్ష్యం, అదే నిదర్శనం, అదే నిత్యం శాశ్వతం. చెట్టుకున్న రోజా పువ్వులను తొలగించగలరు, కానీ పువ్వులని చంపలేరు. అలాగే ఈ పేరెంట్స్ ప్రేమించుకున్న వాళ్ళని దూరం చేయగలరు, కానీ వారి ప్రేమని చంపలేరు. పువ్వు పూయడం, ప్రేమించడం ప్రకృతి సహజం.